ఫ్రంట్ పార్ట్ బస్ట్ షేప్ రౌండ్గా రావాలంటే ఎంత విడ్త్ తీసుకోవాలి, ఇలా ప్లస్ గుర్తు రావాలంటే ఎలా స్టిచ్ చేయాలి, షేప్ పట్టి ఎలా ఎలా కుట్టాలి ఖర్చు కనపడకుండా, ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? ఇలా ఉంటే ఈ వీడియో అయితే చూసేసేయండి, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ పట్టి హెమ్మింగ్ అయితే వేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇలా కుట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేశానండి, యాడ్ చేసుకొని లైనింగ్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అనేసి నేనైతే ముందే యాడ్ చేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్ని అయితే పల్టాయించేసాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ అయితే మీ హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసుకోవచ్చండి. బ్లౌజు ఎలా కుట్టేది అయితే మీకు చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కట్స్ అయితే పెట్టుకుంటాం కదా, కటింగ్లో ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ కుట్టేది తెలిసిపోతుంది. ఇలా 4 ఇంచెస్ అయితే లెంత్ తీసుకొని 1/2 ఇంచ్ ఇలా లైన్ గీసేసుకోండి. ఇలా బిగినర్స్ అయితే ఇలా గీసేసుకొని ఇలా సమానంగా పట్టేసుకోండి. ఒకటి ఎగుడు దిగుడు ఉన్నదనుకోండి, బ్యాక్ పట్టి ఎత్తేసినట్టు ఉంటుందన్నమాట. ఇలా కింద రబ్ చేసేయాలి, పైన రబ్ చేసేయాలి. ఇలా ఫస్ట్ డాట్ వేసేసాం కదా, సెకండ్ డాట్ కూడా సేమ్ అలాగనే వేసేసుకోండి. వేసేసాను చూడండి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి ఎలా వేసేది చూపిస్తాను. 1.5 విడ్త్ తీసేసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోండి. అదే బొద్దు పార్ట్ ఉందనుకోండి, 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. లెంత్ ఎంత ఉంటే మనకు అంత ఎక్స్ట్రానే తీసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకుని దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టి రెడీ అవుతుంది. బ్యాక్ పార్ట్ కూడా తొందరగా అయిపోతుంది. ఎలా ఫాస్ట్గా ఎలా కుట్టేది అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక లూజ్ కుట్ అయితే వేసేసుకోండి, హెమ్మింగ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ మోట్ ఉంది కదా, ఈ లైన్ కిందకి ఒక 1/2 ఇంచ్ యువతలకు తీసేసుకోండి. రైట్ సైడ్ ఒక 4 ఇంచెస్ అయితే లెంత్ పెట్టాను నేను. ఇది థర్డ్ డాట్ అనమాట. ఈ డాటు వేయలేదు, మర్చిపోయి. ఇలా విడ్త్ అయితే ఒక 1.5 విడ్త్ ఇలా తీసేసుకుంటే మనకు బస్ట్ సైజు రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే వీడియో అయితే నేను కటింగ్ ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను. ఇలా ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా, ఫోల్డ్ చేసేసి ఒక 2.5 లెంత్ తోటి ఇలా స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. 36 సైజ్ అనమాట. సెకండ్ డాట్ కూడా కింది నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేయండి. ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్ పడుతుందని చెప్పాను కదా కట్ చేసేటప్పుడు. ఇలా చూడండి. ఇలాంటి క్లాత్ చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, ఆ షేప్లో ఇలా కుట్టుకుంటూ రండి, సరిపోతుంది. ఫోల్డింగ్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే లైనింగే కాబట్టి. ఇలా ఒక 1/2 ఇంచ్ యువతలకు పెట్టేసుకోండి లైనింగ్ కన్నా. మరి అక్కడికి పెట్టకుండా ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకు. రెండోది కూడా అలానే కుట్టేశాను నేను. ఇప్పుడు డాట్స్ ఎలా వేసేది చూపిస్తాను చూడు. ఇలా రెండోది కూడా అలానే కుట్టాను అనమాట. ఇప్పుడు సెకండ్ డాట్ కింది నుంచి 2 ఇంచెస్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఒక 2.5 లెంత్ తీసుకోండి. ఇలా సెకండ్ డాట్ అయిపోయింది కదా. ఈ ఫస్ట్ డాట్ని పట్టేసుకుంటే మనకు థర్డ్ డాట్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా సమానంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ అటు ఇటు ఉన్నదనుకోండి, ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదు ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పైన రబ్ చేయాలి, కింద రబ్ చేయాలి, దారం ఊడకుండా ఉంటుందన్నమాట. ఇలా చూడండి, రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కుట్టేది నీకు చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఫోల్డ్ చేయకుండా ఎలా ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేదైతే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఇలా మొత్తం 3 అయితే తీసుకున్నా నేను. మెయిన్ పార్ట్ 2 ఒకటి లైనింగ్ తీసేసుకున్నా. ఇప్పుడైతే నేను ఫోల్డింగ్ చేయకుండా ఖర్చు కనపడకుండా ఎలా కుట్టేదైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఒకటేమో ఒరిజినల్, ఒకటి లైనింగ్ పెట్టేసుకొని ఒకటి ఒరిజినల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కింది నుంచి చూపిస్తున్నాను. ఒకటి పైనుంచి కుట్టాల్సింది ఉంటుంది, ఒకటి కింది నుంచి, అంటే ఒరిజినల్ క్లాత్ కింది నుంచి పెట్టేసుకొని లైనింగ్ రెండు ఒకటి యాడ్ చేసుకొని ఒకటి మెయిన్ క్లాత్ అనమాట. చూడండి ఇలాగా, అంటే లైనింగ్ పక్క ఒకటి మెయిన్ క్లాత్ వచ్చేసింది, కింద వచ్చేసి ఒకటి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు వచ్చేసాయి అనమాట.
ఇలా మోడు కొంచెం పట్టేసుకొని ఇక్కడ డాట్ లోపలికి అంటే కుట్టులోకి వెళ్ళకుండా చూసుకొని కుట్టుకోండి అనమాట. డాట్ కుట్టులోకి వెళ్తే మనకు షేప్ సరిగ్గా రాదనమాట. ఇవన్నీ ఎందుకంటే బిగినర్స్కి తెలియదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఇలా కుట్టేసుకుంటూ రండి. ఇప్పుడు చూడండి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ కూడా కరెక్ట్గా మన మెజర్మెంట్ ప్రకారము సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇది డాట్ కుట్టులోకి వెళ్ళకుండా చూడండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కింద ఒక పావించు ఖర్చు కోసం వదిలేసి ఈ ఖర్చు సరిపోతుంది కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటే మనకి ఎంత లెంత్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ కూడా చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ ఇలా సెట్ చేసుకుంటే ఎక్కడికి వచ్చేసేది మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా ఇలా కుట్టచ్చు షేప్ పట్టి. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ బట్టి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ రాదు కదా, కింద ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 2 ఫోల్డింగ్లు ఇది ఇలా ఫోల్డ్ చేయండి. మనం ఎక్కడ మార్కింగ్ పెట్టామో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ప్లస్ గుర్తు కానీ ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ తోటి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట బ్లౌజు. ఇలా ఒక హాఫ్ ఇంచు 2 ఫోల్డింగ్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మనకు గట్టిగా కూడా ఉంటుందన్నమాట షేప్ పట్టి. ఇలా రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. ఇది కింది నుంచి కుట్టాం కదా, ఇంకొక షేప్ పట్టి అయితే పైనుంచి వచ్చేస్తుంది. ఒకటి కిందికి వస్తుంది, ఒకటి పైకి. చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా. దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను వేసేస్తున్నా. ఖర్చు రైట్ సైడ్ పెట్టేసుకోండి. ఖర్చు మనకు రైట్ సైడ్ ఉండేటట్టు, అంటే పైకి ఉండద్దు. కుట్టేటప్పుడు ఖర్చు రైట్ సైడ్ ఉండేటట్టే ఉన్నాక దానిపైన ఒక కుట్టు అయితే వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. రెండోది కూడా అలానే కుట్టుకోండి. 2 సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజు ఇలా ఒక పావించు మనకి ఎక్స్ట్రానే ఉంది కదా, కుట్లలోకి వెళ్ళిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి మనం మెడది ఉంటుంది కదా క్లాత్, అది డబుల్ ఫోల్డింగ్ మీద ఒక 1.5 ఫీట్ తోటి తీసుకోండి, సరిపోతుంది. నేను ఉక్స్ పట్టి అయితే వీడియో అయితే కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్. అది ఇది పైనుంచి కుడతాం కదా, అది కింది నుంచి కుట్టాలన్నమాట. అది ఒక్కటి మిస్ అయింది. తర్వాత మీ మెసేజ్ కూడా పెట్టినా కూడా మళ్ళీ ఒకసారి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే నేను షేర్ చేస్తాను. ఓకేనా? ఇలా పైనుంచి కుట్టేసేసాం కదా, ఇప్పుడు వెడల్పుగా ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. మరి వెడల్పుగా ఉంటే బాగోదు కదా. ఇలా నేనైతే డబుల్ ఫోల్డింగ్ మీద చేసి మళ్ళీ ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చాను. ఇలా ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఐ పట్టి ఉంటుంది కదా, అది స్టిచ్చింగ్ చేసేది కొంచెం మిస్ అయిందనమాట వీడియో. ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ తోటి డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల గట్టిగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఐ పట్టి మనము డబుల్ ఫోల్డింగ్ మీద అయితే ఒక 5 ఇంచెస్ విడ్త్ తీసుకొని దాని లెంత్ ఎంత ఉందో అంత తీసుకోండి. ఎక్స్ట్రా 1 ఇంచు అంటే ఫోల్డింగ్కి వెళ్తుంది కదా. ఇప్పుడు నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేయట్లేదు, ఎందుకంటే మెయిన్ క్లాత్ పెట్టి దాన్ని కుట్టాను అనమాట. చుట్టూ కుట్టాను, అది చూపించలేదు మీకు. ఇది కుట్టాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని, అదొక్కటి మిస్ అయిందండి కింది నుంచి కుట్టేది. ఇప్పుడు కుట్టిన తర్వాత మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అది ఒకటి చూస్తున్నాను చూడండి. ఐ పట్టి మనం కింది నుంచి కుట్టిన తర్వాత ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసేయాలి. ఒక హాఫ్ ఇంచ్ తోటి కుడతాం కదా, అదొక్కటి మిస్ అయింది. మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి, గట్టిగా కూడా ఉంటుంది మనకు. అక్కడ ఇది ఐ పట్టి కరెక్ట్గా ఉందా లేదా, ఉక్స్ పట్టి ఐ పట్టి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ ఎగుడు దిగుడు ఉన్నదనుకోండి కొంచెం ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ కూడా మనం హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచును ఇలా మార్కింగ్ వేసేసుకొని రబ్ చేసేయండి. డబుల్ కుట్టు అయితే వేసేసుకోండి. ఓకేనా? డబుల్ కుట్టు కూడా వేసేస్తున్నా చూడండి. రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి.
ఇప్పుడు 1.5 విడ్త్ తోటి ఇలా యాడ్ చేసుకోవాలి, క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకైతే హెమ్మింగ్ పట్టి కటింగ్ రాకున్నా కూడా మాకు ఒక మెసేజ్ అయితే పెట్టండి, నేనైతే కట్ చేసేది కూడా చూపిస్తాను. క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా కొంచెం లాగినట్టు, మరీ లాగొద్దు, అంటే బ్లౌజుని లాగొద్దు ఫ్రెండ్స్. ఇలా అంటే మనం ఇది కుట్టేది ఉంటుంది కదా హెమ్మింగ్ పట్టిది, అది కొంచెం లాగినట్టు కుడితే మనకు ఎక్కడ షోల్డర్స్ జారకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎక్కడ షోల్డర్స్ అనేది జారాయి. ఇలా ఒక 1/2 ఇంచు తోటి ఇలా కుట్టుకుంటూ రావాలి. రౌండ్ తిరిగే దగ్గర ఫింగర్స్ తోటి ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే రౌండ్ షేపు రావాలంటే ఇలా తిప్పేసుకుంటూ కుట్టుకోండి ఫింగర్స్ తోటి. ఇలా మొత్తము కొంచెం లాగినట్టు కుట్టేసుకోండి. బ్లౌజ్ని అయితే అస్సలు లాగద్దు, షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇలా కుట్టేసాం కదా, చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి. రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ పెట్టుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే సమానంగా మనకు ఒక 2 లైన్స్ అలాగా ఒక 1/2 ఇంచు విడుతూ ఉండేటట్టు సమానంగా కుట్టేసుకుంటూ రండి. ఖర్చు పైన కుట్టాలి, బ్లౌజ్ పైన కుట్టద్దు, ఖర్చు పైన కుట్టాలి అన్నమాట. మనకు ఎక్కడ హెమ్మింగ్ పట్టి యువతలకి బ్లౌజ్కి దగ్గరలో కుట్టాలన్నమాట, బ్లౌజ్ పైకి రావద్దు. హెమ్మింగ్ పట్టి కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఖర్చు లోపలికి వెళ్ళి ఇది ఫోల్డ్ అవ్వాలి. ఇలా దానమ్మటి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చూసుకుంటూ చూడండి, ఒకే సమానంగా రావాలన్నమాట. దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ మనం హెమ్మింగ్ అయితే వేసేసేది ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఇలా కొంచెం ఇడిచిపెట్టేసేయండి, నేను చెప్తాను ఎలా వేసేసేది. ఇలా ఉంది కదా, ఒక 1/2 ఇంచు ఉంచేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేయాలి. ఇలా వేస్తే నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది, గట్టిగా కూడా ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కట్ అవుతుంది, అది చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనము బిగినర్స్ కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇలా క్లాత్ మనకు సిజర్కి 2 పట్టేసేయనుకోండి, మెయిన్ క్లాత్ కూడా కట్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ వేసేసేయాలి. ఇలా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఇవి మనం కట్స్ పెట్టుకుంటాం కదా, ఫ్రంట్ అనేది చూసుకోవాలి. ఈ మిడిల్ షోల్డర్ నుంచి మనం మిడిల్ ఖర్చు పెడతాం కదా, ఈ ఖర్చు ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు పెట్టేసుకొని సెట్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేసేసుకోండి. మిడిల్ నుంచి కుట్టడం వలన మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది, అటు ఇటు తేడా లేకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని మిడిల్ నుంచే స్టిచ్ చేసుకుంటూ రండి. ఒక కుట్టు అయిపోతుంది కదా, సెకండ్ కుట్టు వచ్చేసి ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టేసుకోండి. ఎక్కడెక్కడ ఏమన్నా మనము తప్పు కుట్టినామనుకోండి, స్ట్రైట్గా కుట్టకుండా ఉన్నామనుకోండి, మనం రెండో కుట్టు కరెక్ట్గా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టు, పాదం ఖర్చు అనమాట, ఇలా ఉండేటట్టు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టాం కదా, సెకండ్ కుట్టు కూడా వేసేస్తున్నా చూడండి. ఇలా రెండోది కూడా ఇలానే కుట్టేసుకోండి. హ్యాండ్స్ ఒకటైతే చూపించాను ఫ్రెండ్స్, రెండోది కూడా ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ ఒకదాని ఒకటి ఐడియా వేసేసుకుంటూ మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా తొందరగా కుట్టేసేయచ్చు అనమాట బ్లౌజు. హెమ్మింగ్ పట్టీలు ఇవి బ్యాక్ పట్టీ అన్నీ మనము ముందే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ కుట్టే ముందే, ఓకేనా.
ఇలా ఫిట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు 31, ఇది 32కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది నడుము లూజ్ అనమాట. 31 హాఫ్ ఉంది అనమాట. ఇప్పుడు మనకు 1 లైన్కి 8కి 1 లైన్ తక్కువ ఉంటుంది అంతే. 32ను 4తో డివైడ్ చేసేసుకుంటే 8 వస్తుంది కదా, అలా డివైడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఐ పట్టీ నుంచి ఐ పట్టీ వదిలేసి 8కు 1 లైన్ తక్కువ, 1 లైన్ తక్కువ అనమాట. ఇప్పుడు ఉక్స్ పట్టీ నుంచి అంతే 1 లైన్ తక్కువ పెట్టేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ మైనస్ అవుతుంది మనం కుట్టేటప్పుడు. ఇలా అటు ఇటు మార్కింగ్ పెట్టేసుకోండి. చూడండి హ్యాండ్స్ లూజ్ కూడా మెజర్మెంట్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ మీద ఇలా కొంచెం పట్టేసుకోండి, లూజ్ లేకుండా ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే కుట్టు ఉంటుందో అక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు 5.5 ఉందన్నమాట నాకు హ్యాండ్ లూజు. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ 9 ఉంది కదా, ఈ 9 ఇంచెస్ అంటే ఉక్స్ పట్టీ నుంచి ఇలా చూసుకున్నా కూడా మనకు కరెక్ట్గా చంక రౌండ్ 8 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ ఇలా మనం డాట్స్ వేస్తాం కదా, మిడిల్ డాట్ ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇలా ఇలా ఉక్స్ పట్టీ నుంచి ఇలా ఫోల్డింగ్ మీద ఇలా చెక్ చేసుకుంటే మనకు లూజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది కదా, సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి హ్యాండ్ కూడా మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు ఎక్కడ లూజ్ లేకుండా టైట్ లేకుండా వచ్చేస్తుంది అనమాట. మనం స్ట్రైట్గా ఒకే లైన్ వేసేసామనుకోండి, లూజ్ అన్న వచ్చేస్తుంది, టైట్ అన్న వచ్చేస్తుంది. ఇలా పిన్ అయితే పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మనం ఎక్కడ వేసామో మిడిల్ డాట్ కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ మనకు లూజు టైట్ లేకుండా ఇలా ప్లస్ గుర్తు కరెక్ట్గా ఉందా లేదా, చంక దగ్గర ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా రావాలి. ఖర్చు పాదం వైపు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక కుట్టు అటు సైడ్ ఒక కుట్టు వేసి చెక్ చేసుకోండి నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా. మళ్ళీ ఏమైనా కరెక్ట్ లేదనుకోండి ఒక కుట్టు వేసేసుకోండి. మరి టైట్గా ఉందనుకోండి ఒక కుట్టు తీసుకోవచ్చు. మనము ముందే చెక్ చేసుకున్న తర్వాత కుట్టుకోండి, ఓకేనా. ఇలా రెండో సైడ్ కూడా కుట్టు చూడండి, రెండో సైడ్ కూడా చూపిస్తాను. ఇలా హ్యాండ్ లూజ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, 8 ఇంచెస్ అయితే హ్యాండ్ రౌండ్ వచ్చేసింది. బ్యాక్ నుంచి చెక్ చేసుకోండి, బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ నుంచి హ్యాండ్ రౌండ్ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఇలాగా పిన్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ నుంచి కుట్టేసుకుంటూ రండి. నేనైతే ఫస్ట్ దానికి ఇలా మిడిల్లో కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టాను కదా, దీనికి కూడా చూసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని చూసుకున్న తర్వాత ఇలా ఇలా డ్రా చేసేసుకోండి. మనం కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకొని డ్రా చేసేసుకోవాలి. ఇలా సమానంగా పట్టేసుకొని రబ్ చేయండి. ఫస్ట్ రబ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసుకోండి ఇది కూడా ప్లస్ గుర్తు వచ్చిందా లేదా కరెక్ట్గా పట్టేసుకొని కొంచెం మెల్లగా ఇలా పట్టేసుకోండి. నేను ఫింగర్ తోటి పట్టుకున్నాను కదా, మీరు పిన్స్ పెట్టుకోండి. ఇలా చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇలా కింద కూడా రప్పిచ్చేసుకోండి గట్టి కుట్టు. ఇలా మనం కుట్లు కుట్టేటప్పుడు కొంచెము లూజ్ కుట్టు లేకుండా గట్టిగానే కుట్టండి, ఎందుకంటే ఫిట్టింగ్ కదా. చూడండి ప్లస్ గుర్తు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఉక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. నేనైతే ఇది కొంచెం వెడల్పు పెట్టాను, సరిపోయిందనమాట. అది కొంచెం చిన్నగా ఉంది, ఓకేనా, అంతే తేడా. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోండి. మన ఫిట్టింగ్ సరిపోయింది కదా.
ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోండి. ఇంకొక కుట్టు వేసేసుకుంటే 3 కుట్లు అయితే సరిపోతుంది. కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే వేసేసుకోండి. మీకు ఈ బ్లౌజ్ కుట్టేది నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ వలన వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసేది బిగినర్స్కి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా కుట్టుకోండి. హాఫ్ అన్ అవర్లో మనకు బ్లౌజ్ రెడీ అయిపోతుంది అనమాట. ఒకదానమ్మటి ఒకటి మనము ఈ పట్టీలన్నీ కరెక్ట్గా పెట్టేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడే మనకు బ్లౌజ్ ముందే మనము మిషన్ మీద కూర్చుండేటప్పటికి అన్నీ రెడీ చేసి వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఇలా వచ్చింది కదా. హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 8 ఇంచెస్ అయితే కరెక్ట్గా రావాలి. ఒకవేళ అటు ఇటు ఉన్నదనుకోండి 8కి తక్కువ ఉంటే టైట్గా వచ్చేస్తుంది, 8కి ఎక్కువ ఉంటే లూజ్గా వచ్చేస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకొని కటింగ్ మన స్టిచ్చింగ్ కరెక్ట్గా చేసామనుకోండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది కదా బ్లౌజ్. రౌండ్ షేప్లో ఎలా డాట్స్ ఎలా వేసేది ఫ్రంట్లో అన్నీ చూపించాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఒక మెసేజ్ అయితే నాకు ఇవ్వండి, రిప్లై అనమాట. ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్. ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా కుట్టేసుకోండి మీ బ్లౌజ్లో అయినా రిలేటివ్స్ అయినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.